నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ తమ పాలనను విమర్శించే వారికి తాము చేపడుతున్న అభివృద్ధి పనుల ద్వారానే బుద్ధి చెప్తాం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి గత ప్రభుత్వం కట్టిన డబుల్ బెడ్రూమ్లని తమ విజయంగా చెప్పుకోవడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు చేసిందేమీ లేదు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నారదాసు మారుతి ఆరోపణ. $20 లక్షల గ్రాట్యుటీ అంశం తేల్చని కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో కార్మిక వర్గం నిరాశలో ఉంది. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జేబీసీసీఐ సభ్యులు మంద నరసింహారావు వెల్లడి. జూలపల్లి గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీ పర్వతాల మల్లికార్జున స్వామి శోభయాత్ర కళ్యాణ మహోత్సవం. భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందామని పూలే అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి. పూలే అంబేద్కర్ జ్ఞానమాలలో రిటైర్డ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ బి రాజయ్య వెల్లడి. విద్యార్థుల తల్లిదండ్రులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఆర్ఎఫ్సిఎల్ శ్రీ చైతన్య స్కూల్ కీచక ప్రిన్సిపల్ ని వెంటనే తొలగించాలి. ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుగుంట్ల ప్రీతం డిమాండ్. తమ పాలనను విమర్శించే వారికి తాము చేపడుతున్న అభివృద్ధి పనుల ద్వారానే బుద్ధి చెప్తామని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 38వ డివిజన్ పరిధి ఇందిరానగర్ లో 3,76,00,000 TUFIDC నిధులతో చేపట్టిన నాలా పనులను ఆదివారం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండంలో మార్పు మొదలైందని, మరో సంవత్సరం మార్పు పూర్తిగా కనబడుతుందని అన్నారు. 26 సంవత్సరాలుగా తమ పాలకులు చేయలేని పనులను తాను గెలిచిన 6 మాసాల్లో చేసి మార్పు చూపించానని తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా 900 మీటర్ల మేజర్ నాలా పనులను త్వరలోనే పూర్తి చేసుకోబోతున్నామని, అదే మాదిరిగా రామగుండం ప్రాంతంలో రోడ్లు, యూడీసీలు, డ్రైనేజీలు, రోడ్ల వెడల్పు, లైటింగ్, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలు మొదలవుతాయని తెలిపారు. వాటి కోసం 500 కోట్ల రూపాయల నిధులు మంజూరు కాగా 280 కోట్ల రూపాయలు టెండర్ ప్రాసెస్ అయిపోయి పనులకు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. మొదటి సంవత్సరం నిధులను సమకూర్చడం కోసం గడిచిందని, ద్వితీయ సంవత్సరం ఆదర్శవంతంగా అద్భుతంగా నియోజకవర్గానికి పూర్వ వైభవంతో పాటు ఈ ప్రాంతంలో అనేక సదుపాయాలు, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ముందుకు వెళ్తున్నామన్నారు. రామగుండం ప్రజలు ఎన్నికల ముందు ఏదైతే మార్పు కావాలని కోరుకున్నారో ఆ మార్పును ఏడాది పాలనలోనే సాధించుకున్నామని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టడంలో తనకు సహకారాన్ని అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా నా వెంట నడుస్తూ నాకు చేతోడుగా వాతోడుగా ఉంటున్న కార్యకర్తలకు, నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. రామగుండం మార్పు మొదలైందనే విషయం దాదాపుగా 6 నెలల నుంచి ప్రారంభం చేశాం. అనేక పనులు గ్రౌండ్ అయ్యి అంటే పని జరుగుతూ ఉంది, చూస్తూ ఉంది. ఇది అనేక సంవత్సరాలుగా నేనే దాదాపు 20 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ప్రజల మధ్య తిరుగుతూ ఉన్నా. ఇప్పుడు చెత్త చెదారం ఇక్కడ చూడడానికి కూడా, అసలు తిరగడానికి కూడా ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితి లేదు. ఇలా స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ ఇంత బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తాం. ఇది పూర్తయ్యే దశలో దీన్ని కనివిని ఎరగని రీతిలో ఒక పైలట్ ప్రాజెక్ట్ పని చేస్తా ఉన్నాం. ఇదే మాదిరి అన్ని ప్రాంతాల్లో రోడ్స్, యూజీడీస్, తర్వాత రోడ్ల వెడల్పు, లైటింగ్ వ్యవస్థ, కమర్షియల్ కాంప్లెక్స్, ఇండస్ట్రీస్, అనేకమైనటువంటి కనివిని ఎరగని రీతిలో గత 20 సంవత్సరాల నుంచి లేనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి దాదాపుగా 500 కోట్లు శాంక్షన్ అయితే 280 కోట్లు పనికి సిద్ధంగా టెండర్ అయి పూర్తున్నాయి. ఇవన్నీ కూడా చేస్తూ పోతాం. ప్రతిమే కూడా టెండర్ వ్యవస్థ చేసేసి ఈ 2 సంవత్సరాల కాలంలో రామగుండం నియోజకవర్గం ఒక ఆదర్శంగా, అద్భుతంగా
పూర్వ వైభవంతో పాటు ఈ ప్రాంతంలో అనేక సదుపాయాలు, వైద్యం, విద్య, అదే మాదిరి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ముందుకెళ్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా సహకరించాల్సిన కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు మహంకాళి స్వామి, ముస్తఫా, తిప్పారపు శ్రీనివాస్, మారెల్లి రాజిరెడ్డి, సాంబమూర్తి, ధూళికట్ట సతీష్ తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం కట్టిన డబుల్ బెడ్రూమ్లని తమ విజయంగా చెప్పుకోవడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు చేసిందేమీ లేదని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నారదాసు మారుతి ఆరోపించారు. గోదావరిఖని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో డ్రాలో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులుగా ఎంపికైన వారికి శనివారం ప్లాంట్ నెంబర్ కేటాయింపు సమయంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత ప్రభుత్వం, గత ఎమ్మెల్యే పేదలకు ఏమీ చేయలేదని మాట్లాడడం సరికాదన్నారు. గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర హయాంలోనే తుది దశకు చేరుకొని ఎన్నికల కోడ్తో ఆగిన డబుల్ బెడ్రూమ్లనే లబ్ధిదారులకు అలాట్ చేస్తూ ఇలాంటి మాటలు మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే ఎన్ని ప్రయత్నాలు చేసినా డబుల్ బెడ్రూమ్ నిర్మించిన కేసీఆర్ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేరును రూపుమాపలేరని అన్నారు. సంవత్సర కాలంగా ఒక్క నూతన పనిని కూడా ప్రారంభించలేకుండా గత ప్రభుత్వం విడుదల చేసిన ఎన్నికల కోడ్తో ఆగిన వాటితోని పనులను పూర్తి చేస్తూ వస్తున్నారని ఆరోపించారు. స్థానికంగా జరిగే పనులను R&B కాంట్రాక్టర్లకు అప్పగించి ఇక్కడి కాంట్రాక్టర్లకు పనులు లేకుండా చేసి స్థానికులు ఉద్యోగాలు అంటూ డబ్బాలు కొడుతున్నారని విమర్శించారు. గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా తమ క్రెడిబిలిటీ కింద మార్చుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వ స్థానిక ఎమ్మెల్యే దిగజారుడు తనానికి నిదర్శనమని అన్నారు. నిన్న మీరు ఏదైతే డ్రా తీయడం కోసం వాళ్ళకు అలకేట్ చేసేటువంటి బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో అవి కేసీఆర్ గారి సారథ్యంలో మరి గౌరవ మాజీ చంద్రన్న గారు ఆధ్వర్యంలో మరి నిర్మించిన బాపతి అనే సంగతి మరిచి చేయని పనులను, అసలు వీళ్ళకు సంబంధం లేనటువంటి విషయాలను మేమే చేసినామని గొప్పలు చెప్పుకుంటూ లేనిపోని ఆలోచనలు చేయడం తప్ప మీదికెళ్ళి మళ్ళీ ఎక్కడ కూడా ఒక ఇల్లు ఇయ్యలే. ఈ నియోజకవర్గంలో అసలు డబుల్ బెడ్రూమ్లే నిర్మించలేదన్నట్టుగా మాట్లాడడం అనేది శోచనీయము, అది తగదు. ఎమ్మెల్యేగా ఇక్కడ కోరుకంటి చందర్ అన్న ఏమి పని చేసిండనేది ఇక్కడ రామగుండం ప్రజలకు అందరికీ తెలుసు. ఆ రోజే ఆ డబుల్ బెడ్రూమ్లు 660 బెడ్రూమ్లను డ్రా తీసి వాళ్ళకి కేటాయించే సమయంలో అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో మౌలిక సదుపాయాలు, ఆ బెడ్రూమ్లకు చుట్టుప్రక్కల రోడ్ కానీ, డ్రైనేజ్ కానీ, లేకపోతే వాటి కలర్స్ కానీ, కరెంటు కానీ, వాటి అవసరం అంటే వాళ్ళకు పోయిన తర్వాత ఇబ్బంది కలగకుండా ఉండేటువంటి మౌలిక వసతులు పూర్తి కానందున అయినా వెంటనే వాళ్ళకి అలకెట్ చేద్దామని ఆగడం జరిగింది. దాన్ని తదనంతరమే వెంటనే ఎన్నికల కోడ్ రావడం వలన వాళ్లకు అప్పచెప్పలేకపోయిన మాట వాస్తవం అయినందున ఆ ఉన్నాటిని ఇప్పుడు ఎవరికైతే డ్రా తీసి ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చుకుంటూ, సరే అప్పటి గవర్నమెంట్ ఇన్ని బెడ్రూమ్లు నిర్మించినది, మరి మేము వచ్చిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా నిర్మిస్తామని చెప్తే బాగుండేదేమో, కానీ చేయని పనిని చేసినట్టుగా చెప్పుకొని అసలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ, చంద్రన్న కానీ, కేసీఆర్ కానీ అసలు ఒక్క ఇల్లు కూడా కట్టలేదని చెప్పడం అంటే ఇది ఎంత శోచనీయంగా ఉన్నదో ఎమ్మెల్యే గారు గుర్తిరగాలి. అలాగే అసలు ఎక్కడ మీరు చెప్పుకుంటూ పోతూనే ఉన్నారు, ఊళ్ళల్లో ఇన్ని కోట్లు వచ్చినాయి, అన్ని కోట్లు వచ్చినాయి, కనీసం ఎక్కడ పనిచేస్తారు ఒక తట్టెడు మట్టి ఊళ్ళో పోసినట్టుగానైతే కనబడతలేదు ఎక్కడ దాఖలాలు. మరి పత్రికల వాళ్ళు కానీ, లేకపోతే ప్రజలు కానీ, డివిజన్లకు సంబంధించినటువంటి నాయకులు కానీ చూస్తారు కదా, అక్కడ కనబడతాయి కదా పని కనుక చేసినట్లయితే. ఎక్కడ కూడా పనులు నడవడం లేదు. ఇలా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులందరికీ ఇవి కేసీఆర్ గారు నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్లు అనే సంగతి వాళ్ళకందరికీ తెలుసు. మనం ఎంత దుష్ప్రచారం చేసి ఇవి మీ కేసీఆర్కు సంబంధం లేదని, లేకపోతే చంద్రన్న చేయించలేదని చెప్పినా వాళ్ళకు మీరు ఎంత చెప్పినా వినరు. ఎందుకంటే మీరు ఇచ్చే సమయంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆయా బెడ్రూమ్లకు వెళ్ళడం కోసం మీ దగ్గరికి రావడం, తీసుకోవడం జరుగుతుంది తప్ప ఆ బెడ్రూమ్లు అనగానే, డబుల్ బెడ్రూమ్లు అనగానే కేవలం కేసీఆర్, రామగుండంలో చంద్రన్న పేరు మాత్రమే గుర్తుకొస్తుందన్న సంగతి గుర్తెరగాలని. ఈ విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు పర్లపల్లి రవి, కల్వచంద్ర కృష్ణవేణి, నీరటి శ్రీనివాస్, ఇరుగురాళ్ల శ్రావణ్, సట్టు శ్రీనివాస్, బుర్ర వెంకన్న, కిరంజీ, రామరాజు, ఆవునూరు వెంకటేష్, బచ్చల రాములు, కోడి రాము, కుర్ర ఓదేలు, తోకల రమేష్,
గుర్రం పద్మగౌడ్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మీ సొంతింటి కలకు అద్భుతమైన కళ తోడైతే అదే మన ఏరవ్ ఎటర్నా. అత్యంత అధునాతన టెక్నాలజీతో అందరూ మెచ్చే ఉత్తమ వసతులతో ఇల్లంటే ఇలానే ఉండాలి అనేంతగా మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో విశాలమైన 2BHK అండ్ 3BHK రెసిడెన్షియల్ ఫ్లాట్స్, స్విమ్మింగ్ పూల్, కిడ్స్ ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్స్, పార్టీ సెలబ్రేషన్ లాన్, సూపర్ మార్కెట్స్, కార్ చార్జెస్, 24/7 CCTV మానిటరింగ్ వంటి ఎన్నో ప్రత్యేకతలు. ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ సొంత ఇల్లు ఎన్నో వసతులతో ఎంతో అందంగా. ఇల్లే కైలాసం, వాకిలే వైకుంఠం. అటువంటి సొంత ఇల్లు అంటే అందరికీ ఎన్నో రకాల అంచనాలు, దాని అందంపై ఎన్నో రకాల ఆశలు. ఆ అంచనాలకు ఆశలకు రూపం మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో ఏరవ్ ఎటర్నా. గోదావరి కనిలో మీరు ఊహించని టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో మీకోసం ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ అందమైన భవిష్యత్తులో ఒక అందమైన ఇల్లు. బ్యాక్ టు న్యూస్. 20 లక్షల గ్రాట్యుటీ అంశం తేల్చాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో కార్మిక వర్గం నిరాశలో ఉన్నారని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జేబీసీసీఐ సభ్యులు మంద నరసింహరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ 2016 జూలై 1 నుంచి 10వ వేతన ఒప్పందం మొదలవగా కార్మికులకు ఆలస్యంగా 2017 అక్టోబర్ 10న 10వ వేతన ఒప్పందం అగ్రిమెంట్ చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఆ సమయానికి కేంద్ర ప్రభుత్వం గ్రాట్యుటీని 20 లక్షలకు పెంచుతూ చట్టం చేయకపోవడం మూలంగా భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం పెంచిన విధంగా గ్రాట్యుటీ చెల్లించాలని అగ్రిమెంట్ చేసుకోవడం జరిగిందన్నారు. కానీ దీనిపై హెచ్ఎంఎస్ రియాజ్ అహ్మద్ తప్పుడు ప్రచారం చేస్తూ కార్మికులను తప్పుదోవ పట్టిస్తూ సిఐటియు ఏఐటియుసి సంతకం చేసిందని, హెచ్ఎంఎస్ మాత్రమే వ్యతిరేకించిందని అబద్ధాలు చెప్తున్నారని ఆరోపించారు. సిఐటియు ఎప్పటికీ తప్పుడు అగ్రిమెంట్లపై సంతకాలు చేయదని తెలిపారు. సిఐటియుతో పాటు మిగతా 3 సంఘాలు తప్పుడు సంతకాలు చేసినాయి గ్రాట్యుటీ విషయంలో. హెచ్ఎంఎస్ మాత్రమే దాన్ని ఒప్పుకోకుండా, గ్రాట్యుటీని ఒప్పుకోకుండా మేము బైకాట్ చేసినామని చెప్పేసి రియాజ్ అహ్మద్ చెప్తా ఉన్నాడు. ఇది పచ్చి అబద్ధం అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఎందుకంటే 10వ వేతన ఒప్పందం అగ్రిమెంట్ జరిగింది 10/10/2017 నాడు జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. 10/10/2017 నాడు 10వ వేతన ఒప్పందం అగ్రిమెంట్ జరిగింది. గ్రాట్యుటీ అప్పటి వరకు ఉన్నది ఏమిటి? 10 లక్షలు మాత్రమే ఉన్నది. రివిజన్ అయింది ఎప్పుడు? గ్రాట్యుటీ 28/3/2018 నాడు రివిజన్ అయింది. అది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ తప్పుడు అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టినాయి అని చెప్పేసి చెప్తున్న రియాజ్ అహ్మద్ ఫస్ట్ దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇకపోతే అసలు దాంట్లో అగ్రిమెంట్లు కూడా ఏం రాశాం? తప్పుడు అగ్రిమెంట్ మీద సంతకం చేసిందని చెప్తా ఉన్నాడు. అగ్రిమెంట్లో క్లియర్గా రాసింది ఏంటంటే ది మ్యాక్సిమం సీలింగ్ ఆఫ్ గ్రాట్యుటీ ఈజ్ 10 lakhs. ది అమౌంట్ షెల్ బి ఎన్హాన్స్డ్ యాజ్ పర్ ద నోటిఫికేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ ద గవర్నమెంట్. అంటే దీని అర్థం ఏంటి? అప్పటి వరకు ఉన్నటువంటి సీలింగు 10 లక్షలు ఉన్నది. తర్వాత ఏమన్నా ఎన్హాన్స్ అయితే గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం అమలు చేసుకోవచ్చు అని చెప్పేసి అగ్రిమెంట్లో రాసుకున్నాం తప్ప అది 1/1/2016, 1/1/2017, 20 లక్షల ఏమి అనేది రాయలేదు. ఈ వాస్తవాన్ని రియాజ్ అహ్మద్ దీనికి సమాధానం చెప్పాలని సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తప్పుడు ఒప్పందాల మీద సంతకాలు చేసినటువంటి చరిత్ర సిఐటికి ఎప్పుడూ లేదు, గుర్తుపెట్టుకోవాలి. మిగతా 4-5 జాతీయ సంఘాలలో 4 సంఘాలు తప్పుడు అగ్రిమెంట్లు చేసి కార్మికులకు ద్రోహం చేసిన చరిత్ర మిగతా సంఘాలకు ఉన్నది. జీతాలకే ఎసరు పెట్టిన చరిత్ర మిగతా సంఘాలకు ఉన్నది. సిఐటికి ఎప్పుడు కూడా అట్లాంటి ద్రోహం చేసే సంఘంగా సిఐటి ఎప్పుడు చరిత్రలో మిగలలేదు. ఈ వాస్తవాన్ని రియాజ్ అహ్మద్ ఫస్ట్ అర్థం చేసుకోవాలి. మిగతా యూనియన్లతో సిఐటిని అంటగట్టడం సరైన పద్ధతి కాదని చెప్పేసి సిఐటిగా ముందు రియాజ్ అహ్మద్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇకపోతే గ్రాట్యుటీ విషయంలో ఏది కోల్ ఇండియాలో అగ్రిమెంట్ అయిపోయింది, మేము అమలు చేసినాం, ఇప్పించినాం, సింగరేణిలో ఇప్పించినాం అని చెప్పేసి అంటా ఉన్నారు. దీంట్లో కూడా వాస్తవాలు అర్థం చేసుకోవాలని చెప్పేసి సిఐటిగా కోరుతా ఉన్నాం. ఎట్లా అంటే ఈ గ్రాట్యుటీ విషయంలో అనేక రకాలుగా తర్వాత చర్చలు జరిగినాయి. ఏది అధికారులకు ఎలా అయితే 1/1/2017 నుంచి వాళ్ళ వేజ్ బోర్డ్ వాళ్ళ అగ్రిమెంట్ ఫేర్ రివిజన్ ఇంప్లిమెంట్ అయినప్పుడు ఏదైతే అమలు చేయడానికి పూనుకున్నారో దాన్ని బేస్ చేసుకొని కార్మికులకు కూడా
వేజ్ బోర్డు 1/7/2016 నుంచి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎలా ఇస్తున్నారో 1/1/16 నుంచి కానీ లేకపోతే 1/7/2016 నుంచి కానీ సిఐటియుగా కోరాము. మంతిని మండలం జూలపల్లి గ్రామంలో ఆదివారం అంగరంగ వైభవంగా శ్రీ పర్వతాల మల్లికార్జున స్వామి శోభయాత్ర కళ్యాణ మహోత్సవం జరిగింది. ఏలబోతారం వంశస్థులు ఒగ్గు పూజారులుగా ఆలయ కమిటీ చైర్మన్ ఏలబైన కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో శ్రీ పర్వతాల మల్లికార్జున స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దుద్దుబాబు గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్య పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని శోభయాత్రగా ఊరేగించారు. ఈ సందర్భంగా ఏలబైన తిరుపతి యాదవ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం షష్ఠి వారాలలో భాగంగా మొదటి షష్ఠివారమైన ఆదివారం రోజున జూలపల్లిలోని శ్రీ పర్వతాల మల్లికార్జున స్వామి ఆలయంలో కళ్యాణం స్వామివారి శోభయాత్ర నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. శోభయాత్ర అనంతరం స్వామివారి కళ్యాణం పెద్దపట్నం మీద కళ్యాణం చేయడం జరిగింది. ఈ యొక్క దేవాలయం యొక్క చరిత్ర గత 600 సంవత్సరాల నుండి మా ఎలబైన వంశస్థులచే పూజలు అందుకుంటున్న శ్రీ పర్వతాల మల్లికార్జున స్వామివారికి 600 సంవత్సరాల చరిత్ర ఉన్నది. ఈ యొక్క కార్యక్రమానికి వివిధ జిల్లాల నుండి కాకుండా వివిధ గ్రామాల నుండి కాకుండా అనేక మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని వారి యొక్క మొక్కులు తీర్చుకున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ శ్రీ దుద్దిల్ల శ్రీనిబాబు గారు, సందవేన మహేందర్ యాదవ్ గారు, కావడి సతీష్ యాదవ్ గారు, మేకల శ్రీధర్ యాదవ్ గారు, లైఫ్ హాస్పిటల్ డాక్టర్ సాయిచంద్ గారు, గౌరవనీయులు వివిధ గ్రామాల నుండి అనేక మంది ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనారు. ఇంకా ఈ కార్యక్రమంలో సందవేన మహేందర్ యాదవ్, మేకల శ్రీధర్ యాదవ్, కావటి సతీష్ యాదవ్, డాక్టర్ సాయి, రాములు, పెద్ద తిరుపతి, రామ్మూర్తి, కోమరయ్య, అధిక సంఖ్యలో యాదవ కులస్తులు, భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఆర్ఎఫ్సిఎల్ శ్రీ చైతన్య స్కూల్ కీచక ప్రిన్సిపల్ని వెంటనే తొలగించాలని ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం డిమాండ్ చేశారు. ఈ మేరకు గోదావరికని భాస్కరరావు భవన్లో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఆర్ఎఫ్సిఎల్ శ్రీ చైతన్య స్కూల్లో విధులు నిర్వహిస్తున్న ప్రిన్సిపల్ విద్యార్థులతో, వారి తల్లిదండ్రులతో, అదే స్కూల్లో విధులు నిర్వహిస్తున్నటువంటి తోటి ఉపాధ్యాయురాళ్లతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని, విద్యాబుద్ధులు నేర్పవలసిన ప్రధాన ఉపాధ్యాయుడే చీకటి కోణంకు తెరలేపుతున్నాడని, గతంలో కూడా ప్రిన్సిపల్పై అనేక ఆరోపణలు వచ్చాయని, చాలా సంఘటనలకు పాల్పడ్డాడని, ఇలాంటి నీచమైన కీచక ప్రిన్సిపల్ ని స్కూల్ నుండి తొలగించకుండా శ్రీ చైతన్య యాజమాన్యం ప్రిన్సిపల్ ని ప్రోత్సహిస్తుందని ఆయన అన్నారు. ఇలాంటి ప్రిన్సిపల్ ని వెంటనే సోమవారం ఉదయం కల్లా తొలగించినట్లు బహిరంగ ప్రకటన చేయాలని, లేని పక్షంలో విద్యార్థులతో, వారి తల్లిదండ్రులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఆర్ఎఫ్సిఎల్ టౌన్షిప్ లో ఉన్నటువంటి శ్రీ చైతన్య పాఠశాల ప్రిన్సిపాల్ విద్యార్థులపై, విద్యార్థుల తల్లిదండ్రులపై అసభ్యకరంగా మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇలాంటి ప్రిన్సిపాల్ని వెంటనే తొలగించాలని అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తూ ఉన్నాము. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఈ ఉపాధ్యాయుడే ఈ విధంగా వ్యవహరించడం సరైన విధానం కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి కీచక ప్రిన్సిపాల్ని వెంటనే తొలగించి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఉపశమనం కలిగించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా
అదే పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నటువంటి టీచర్స్ పై కూడా ఈయన అసభ్యకరంగా వ్యవహరించడం జరిగింది. ఇలాంటి కీచక ప్రిన్సిపాల్ ని వెంటనే తొలగించకపోతే ఏఐఎస్ఎఫ్ గా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఆయన తొలగించేంత వరకు ఈ పోరాటం ఆగదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు మాతంగి సాగర్, గొడిసెల ప్రణీత్, గాజుల వినయ్, వంశీ, అరవింద్, సిద్ధు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. శ్రీకాంత్ కంటి దవాఖానా గోదావరి ఖని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అత్యాధునిక కంటి శుక్లం ఆపరేషన్ కొరకు ఇతర మహానగరాలకు వెళుతున్నారా? ఆగండి, ఈ సదుపాయం ఇప్పుడు మన గోదావరి ఖని పట్టణంలో అందుబాటులో ఉంది. ఇక్కడే పుట్టి పెరిగిన విశేష అనుభవం కలిగిన కంటి డాక్టర్ ఎల్ శ్రీకాంత్ ఎంబీబీఎస్ డివో గారి ఆధ్వర్యంలో స్థాపించబడిన శ్రీకాంత్ కంటి దవాఖానా నందు ఇప్పుడు కుట్టు లేకుండా, కట్టు లేకుండా, కంటి మత్తుసూది లేకుండా కేవలం చుక్కల మందుతో ఫాకో పద్ధతి ద్వారా కంటి శుక్లం ఆపరేషన్ చేసి గంటలోనే డిశ్చార్జ్ చేయబడును. కంటి నల్లగుడ్డు పైకి వచ్చే కండ టెరిజియం కు చికిత్స చేయబడును. బీపీ, షుగర్ రోగులకు వచ్చు డయాబెటిక్ రెటినోపతి మరియు రెటినాకు సంబంధించిన అన్ని పరీక్షలు చేయబడును. కనురెప్పలతో కంటికి రక్షణ. శ్రీకాంత్ కంటి దవాఖానతో మీ కనులకు పూర్తి సంరక్షణ. మెరుగైన కంటి చికిత్స కొరకు నేడే సంప్రదించండి. శ్రీకాంత్ కంటి దవాఖానా, రెడ్డి కాంప్లెక్స్, లైఫ్ లైన్ హాస్పిటల్ ఎదురుగా, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్స్ 8919634275 మరియు 8074911632. ప్రపంచ మేధావి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రపంచానికే దిక్సూచిగా నిలిచిందని రిటైర్డ్ ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్ బి రాజయ్య, గాంధీ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ ఆర్నకొండ వెంకటేశ్వరరావు అన్నారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో రాజ్యాంగ ఆమోదం పొందిన రోజు నుంచి ప్రతి వారం చేపడుతున్న పూలే అంబేద్కర్ జ్ఞానమాలలో కార్యక్రమంలో భాగంగా ఆదివారం పూలే అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి జ్ఞానమాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీనియర్ ఐఏఎస్ అధికారి, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ పరికపండ్ల నరహరి, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు దిశానిర్దేశంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు గురువైన మహాత్మా జ్యోతిరావు పూలే బాబాసాహెబ్ అంబేద్కర్ పేరిట ప్రతి వారం పూలే అంబేద్కర్ జ్ఞానమాల నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు. దళిత, అణగారిన వర్గాలు సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా చైతన్యవంతులు కావడం కోసమే పూలే అంబేద్కర్ జ్ఞానమాల ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలని అన్నారు. 25 సంవత్సరాల స్వతంత్ర రాజ్యాంగాన్ని పురస్కరించుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి ఒక రాజ్యాంగం ఈరోజు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి కార్యక్రమంలో గోదావరిలో ఉన్నటువంటి విద్యులందరూ కూడా ఒక జ్ఞానమాల కార్యక్రమాన్ని నడుపుతూ ఉన్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన జైలు. వాస్తవంగా భారతదేశంలో ఉన్నటువంటి దళితులు, బీసీలందరూ కూడా ఈ భారత రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో చదవకపోవడమే మనము పాలితులుగా ఉంటున్నాము, పాలకులుగా ఉండడం లేదు అనేటువంటిది ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నాను. రెండవది, బ్రాహ్మణులు మన భారతదేశ రాజ్యాంగాన్ని చదివింది కాబట్టి వాళ్ళు ఈరోజు ఈ దేశాన్ని పరిపాలన చేస్తూ ఉన్నారు. ఈ రాజ్యాంగాన్ని ఈ దేశంలో పూర్తి స్థాయిలో చదవక మనం ఈ విధంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాము. ప్రపంచ దేశాలు ఈ రాజ్యాంగాన్ని మాకు ఒక 5 సంవత్సరాలు ఇస్తే మాకు ఈ దేశంలో ఎలాంటి సమస్య ఉండదు, కుల మత భేదాలు, ఎలాంటి తారతమ్య భేదాలు ఉండవు. మాకు ఈ రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా మాకు ఇచ్చేది 5 సంవత్సరాలు మాకు సమస్య లేకుండా మేము ఈ ప్రపంచంలోనూ ఒక వెలుగు వెలుగుతామని ప్రపంచ దేశాలు మన రాజ్యాంగాన్ని అడిగితే మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళు మన దేశంలో ఉన్నటువంటి ఈ రాజ్యాంగాన్ని మనం అనుభవిస్తూ మనం ఎన్నో విధాల అధిగమిస్తున్నటువంటి మనము దాన్ని పూర్తిగా చదువుకోకపోవడం చాలా దురదృష్టకరం. మరి ఏదేమైనప్పటికీ కూడా దీన్ని ముందుకు తీసుకోవాల్సినటువంటి ఒక బాధ్యత మనది, మనకున్నటువంటి పిల్లలది, వాళ్ళ స్నేహితులది, అందరిది కూడా ఈ యొక్క జ్ఞానజ్యోతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహనీయులు పెట్టినటువంటి యొక్క రాజ్యాంగ స్ఫూర్తిని పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని మనం విజ్ఞానవంతులు కావాలని చెప్పేసి కోరుకుంటూ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కన్వీనర్ బూడిద మహేందర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కాంపల్లి సతీష్, రాష్ట్ర కార్యదర్శి మంథనే లింగయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇరుగురాళ్ల కిష్టయ్య, తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ శనిగరపు రామస్వామి, జిల్లా కో కన్వీనర్లు ఆకునూరి బాల అంకుష్, గద్దెల శశిభూషణ్, పెరిక రవి,
ఏఐటియుసి నాయకులు ప్రధాన కార్యదర్శి శనిగరపు చంద్రశేఖర్, బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మారపల్లి రవికుమార్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు ఈదునూరి రాజేశ్వర్, ఎండి నవాబ్, రామగిరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గోదావరిఖని గాంధీనగర్లోని MDHWS బాలల సంరక్షక కేంద్రానికి RG2లో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్న కంది రామరెడ్డి, మంజుల దంపతులు తమ వంతు చేయూత అందించారు. ఆస్ట్రేలియాలో ఉద్యోగరీత్యా స్థిరపడిన తమ కుమారుడు, కోడలు విజ్ఞాన్ రెడ్డి ప్రజ్ఞల వివాహ దినోత్సవం సందర్భంగా సేవా నిరతి చాటుకున్నారు. ఈ మేరకు ఆదివారం గాంధీనగర్లోని ఆశ్రమంలో సందర్శించి అనాథ పిల్లల మధ్య కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. అనాథ పిల్లలతో కాసేపు ఆనందంగా గడిపారు. ఆశ్రమ పిల్లల అవసరాలు తెలుసుకుని వెంటనే 10,000 రూపాయల నగదు విలువగల మానిటర్ను ఆశ్రమంకు వితరణ చేశారు. ఈ సందర్భంగా రామరెడ్డి దంపతులు మాట్లాడుతూ తల్లిదండ్రులను కోల్పోయి వీధి వంచితులైన చిన్నారులను చేరదీసి వారికి అమ్మా నాన్న లోటు తెలియకుండా పెంచుతున్న ఈ ఆశ్రమంలో అడుగు పెట్టగానే ఒక దేవాలయంను సందర్శించిన అనుభూతి కలిగిందని పేర్కొన్నారు. మానవ సంబంధాలు కనుమరుగవుతున్న ఈ రోజుల్లో తమకు ఎలాంటి బంధుత్వం లేకపోయినా ఎంతో మంది అనాథలను చేరదీసి కన్నబిడ్డల్లా సాగుతున్న ఆశ్రమ నిర్వాహకుడు పోచంపల్లి రాజయ్య త్యాగం వెలకట్టలేనిది అంటూ అభినందించారు. భవిష్యత్తులో ఈ ఆశ్రమంకు తమ వంతుగా కూడా సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలో ఉంటున్న తమ పిల్లల పెళ్లి రోజున అనాథ పిల్లలకు ఒకరోజు కడుపు నిండా అన్నం పెట్టడం తమ అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం పిల్లలకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పద్మలత, రసజ్ఞతో పాటు ఆశ్రమ వ్యవస్థాపకులు పోచంపల్లి రాజన్న పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తమ పాలనను విమర్శించే వారికి తాము చేపడుతున్న అభివృద్ధి పనుల ద్వారానే బుద్ధి చెప్తాం. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి. గత ప్రభుత్వం కట్టిన డబుల్ బెడ్రూమ్లని తమ విజయంగా చెప్పుకోవడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు చేసిందేమీ లేదు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నారదాసు మారుతి ఆరోపణ. $20 లక్షల గ్రాట్యుటీ అంశం తేల్చని కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో కార్మిక వర్గం నిరాశలో ఉంది. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జేబీసీసీఐ సభ్యులు మంద నరసింహారావు వెల్లడి. జూలపల్లి గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీ పర్వతాల మల్లికార్జున స్వామి శోభయాత్ర, కళ్యాణ మహోత్సవం. భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందామని పూలే అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి. పూలే అంబేద్కర్ జ్ఞానమాలలో రిటైర్డ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ బి రాజయ్య వెల్లడి. విద్యార్థుల తల్లిదండ్రులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న RFCL శ్రీ చైతన్య స్కూల్ కీచక ప్రిన్సిపల్ ని వెంటనే తొలగించాలి. AISF పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుగుంట్ల ప్రీతం డిమాండ్. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.